Okay friends, now we have to discuss about the types of plotters. Plotters can be classified into four categories: drum platters, platters, inkjet platters, cutting edge platters. Drum platters. A drum platter is a pen platter that wraps the pen paper around the drum within a pin feed attachment. The drum then rotates the paper as pens moves across it and draw the image. It was the first output device used to print graphics and large engineering drawings. There are two types of drums: platters, external and internal. With the external drum platters, the paper is wrapped around its external surface, while the internal drum platter uses a sheet of paper wrapped around in its internal surface. సో ఫ్రెండ్స్ మనము ప్లాటర్స్ మనము నాలుగు రకాలుగా చెప్పుకున్నాము. డ్రమ్ ప్లాటర్స్, ఫ్లాట్ బెడ్ ప్లాటర్స్, ఇంక్జెట్ ప్లాటర్స్, కటింగ్ ఎడ్జ్ ప్లాటర్స్ అని చెప్పుకుంటున్నాము. డ్రమ్ ప్లాటర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పేపర్ అనేది డ్రమ్ సర్ఫేస్ పైన రొటేట్ కావడం అనేది జరుగుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు దాంట్లో ఉన్న పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిన్స్ అనేటివి పేపర్ పైన ప్రింట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రెండు రకాలైన టెక్నాలజీ వాడడం జరిగింది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డ్రమ్ ప్లాటర్స్ అని చెప్తున్నాం. ఇంటర్నల్ డ్రమ్ ప్లాటర్కి వచ్చినట్లయితే ప్రింట్ అనేది పేపర్ ఇన్సైడ్ లోపటి వైపున ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్స్టర్నల్ డ్రమ్ ప్లాటర్ అయితే పేపర్ యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ పై వైపున దీన్ని ప్రింట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ బెడ్ ప్లాటర్. A flatbed platter is a mechanical drafting device using with many computer-aided design programs for designers. This paper remains static on a flat surface while a pen moves across it horizontally and vertically. This platter may use several different pen colors to create the graphics. The size of the graphic is limited to the size of the flatbed platter's surface. సో సెకండ్ టైప్ వచ్చేకల ఫ్లాట్ బెడ్ ప్లాటర్స్ ఉన్నాం. ఇక్కడ ప్రింటింగ్ ఏరియా దేనిపైన మనం ప్రింట్ చేస్తున్నామో పేపర్ ఉందో ఆ పేపర్ అనేది ఫ్లాట్ ఉన్న సర్ఫేస్ పైన కాన్స్టెంట్గా స్టాటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్లాటర్ యొక్క ఫ్లాట్ బెడ్ ప్లాటర్ యొక్క పిన్స్ ఏవైతే ఉన్నాయో హారిజెంటల్లీ వర్టికల్లీ మూవ్ అవుతూ ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం అక్కడ ఉపయోగించే గ్రాఫిక్ ఆర్ డిజైన్ బట్టి దాని యొక్క పెన్ కలర్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ప్రింట్అవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్జెట్ ప్లాటర్స్. ద ఇంక్జెట్ ప్లాటర్ క్రియేట్స్ అన్ ఇమేజ్ బై స్ప్రేయింగ్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆన్ ఇంక్ ఆన్ టు పేపర్. A popular choice for advertising agencies and graphic designers, inkjet platters are used generally for large outputs such as banners and billboards and large signs often seen along roadsides. They are available in the thermal or piezoelectric models. The thermal inkjet platters use the heat to apply droplets of ink. The piezoelectric platters use charged crystals to apply the ink. Inkjet platters typically produce better quality graphics than the other platter types. సో ఇంక్జెట్ ప్లాటర్స్ అని థర్డ్ టైప్ మనం చూస్తున్నాము. దీంట్లోపట ప్రింట్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. అది ఇంక్జెట్ ప్లాటర్స్, నెక్స్ట్ ఫిజియో ఎలక్ట్రిక్ ప్లాటర్స్ అని చెప్తున్నాము. ఇంక్జెట్ ప్లాటర్స్ లోపట ఇంక్ డ్రాప్లెట్స్ అనేటివి పేపర్ పైన స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఇమేజ్ యొక్క డేటాను బేస్ చేసుకొని ఇంక్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిజియో ఎలక్ట్రిక్ లోపట ఈ క్రిస్టల్స్, పౌడర్ క్రిస్టల్స్ ఏవైతే ఆ క్రిస్టల్స్ ను స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కటింగ్ ఎడ్జ్ ప్లాటర్స్. ద కటింగ్ ఎడ్జ్ ప్లాటర్ ఈజ్ ఏ లార్జ్ స్కేల్ కటింగ్ డివైస్ దట్ ప్రొడ్యూస్ రెడీ టు కట్ mylar or vinyl lettering and graphics. Automated platter knives cut into a sheet of the material laying on the flat surface or area, carving out the design stored in a attached computer. Used for a sign making or billboard advertising,
అండ్ వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ ఎట్సెట్రా. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ ఏజ్ ప్లాటర్స్ మనం చూసినట్లయితే వీటిలోపట పేపర్ లేదా ఏదైతే మనం షీట్ ఇవ్వడం జరుగుతుందో దానిపైన కంప్యూటర్ లోపట ఫీడ్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారము ఆ పేపర్ను కట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు టైప్స్ ఆఫ్ ప్లాటర్స్ లోపట 4 టైప్స్ చెప్తున్నాం. డ్రమ్ ప్లాటర్స్, ఫ్లాట్ బెడ్ ప్లాటర్స్, ఇంక్జెట్ ప్లాటర్స్, కటింగ్ ఎడ్జ్ ప్లాటర్స్ ని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.